తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేసింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, చింతకాయల విజయ్ పాత్రుడు, అలాగే సానా సతీష్, భాష్యం రామకృష్ణను కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. సామాజిక సమతుల్యత, అంకిత భావం, యువతకు పెద్దపీట వేస్తూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఇక ప్రతిపక్షంలో ఉండగా నాటి ప్రభుత్వం నుండి అయ్యన్న పాత్రుడు ఇక కుటుంబం విపరీతమైనటువంటి వేధింపులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 2019-24 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ఘోరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. కష్టపడే వారికి, కష్టకాలంలో నిలబడిన వారికి పదవులు దక్కుతాయని విజయ్ ఎంపికతో మరోసారి కూడా టీడీపీ అధిష్టానం నిరూపించింది. ఇక తండ్రి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ విజయ్ చేసిన సేవలను గుర్తుపెట్టుకుని మరీ ఇక రాజ్యసభకు పంపుతున్నారు. అందరూ ఊహించినట్టుగానే భాష్యం రామకృష్ణ అభ్యర్థిత్వానికి ఇక టీడీపీ ఖరారు చేసింది. సుదీర్ఘకాలంగా పార్టీకి వెనుకుండి పనిచేస్తున్నటువంటి భాష్యం రామకృష్ణకు చంద్రబాబు తగిన చోటు కల్పించారు. తన వ్యాపార సంస్థలపై నాటి వైసీపీ ప్రభుత్వం అనేక వేధింపులకు పాల్పడినప్పటికీ పార్టీ కోసం రామకృష్ణ నిలబడ్డారు. అలాగే క్లిష్ట సమయంలో కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించిన సానా సతీష్కు కూడా రాజ్యసభ సభ్యునిగా కొనసాగింపుకు అవకాశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకులతో పాటుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్కు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి సానా సతీష్ బాబుకు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ సామాజిక సమీకరణలు, పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ముగ్గురికి అవకాశాలు ఇచ్చినటువంటి టీడీపీ అధినాయకత్వం అవకాశం దక్కని ఆశావాహులకు రానున్న రోజుల్లో వేరువేరు పదవులను కేటాయించనున్నట్టుగా వెల్లడించింది. రాజకీయంగా తెర ముందుండి పనిచేసిన వారితో పాటుగా పార్టీ బలోపేతానికి, పార్టీ అవసరాలకు తెర వెనుక ఉండి పనిచేసిన వారికి పదవులు ఇస్తామని తాజా ఎంపికల ద్వారా సీఎం చంద్రబాబు రుజువు చేశారు. ఇక జనసేన పార్టీ తరపున ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన నేత లింగమనేని రమేష్కు అవకాశం కల్పించారు. జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ ప్రసిద్ధ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిగా, ధాతుత్వారశీలిగా, అలాగే హెల్త్ కేర్ సంస్థల స్థాపకుడిగా తెలుగు ప్రజలకు సంబంధించి సుపరిచితమైనటువంటి పేరు. 3.5 దశాబ్దాల నుండి కూడా విజయవాడ కేంద్రంగా తన వ్యాపార వాణిజ్యాలతో పాటుగా శ్రీ లింగమనేని శ్రీరాములు నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ, విద్యా సంబంధిత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన. దేవాలయాలకు, సేవా సంస్థలకు భూ విరాళాలు కూడా ఇచ్చారు. జనసేన పార్టీతో తొలి నుండి లింగమనేని రమేష్కు అనుబంధం ఉంది. పార్టీ ప్రారంభమైనప్పటి నుండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి విజయానికి అకుంఠిత దీక్షతో పనిచేశారు. జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూటమి సమన్వయానికి సంధానకర్తగా ఉంటున్నారు ఆయన. ఇక రాష్ట్రం నుండి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. దీంతో పార్లమెంట్లోనూ కూటమి ప్రాతినిధ్యం పెరగనుంది.
ఇక రాష్ట్రం నుండి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3 అలాగే జనసేన 1 తీసుకున్నాయి. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. దీంతో పార్లమెంట్లోనూ కూటమి ప్రాతినిధ్యం పెరగనుంది.